హాయ్ అండి. నమస్తే. క్యాబేజీని ఎలా వండాలో చెప్తాను. ట్రై చేయండి. ముందుగా పోపు వేసుకొని దాంట్లో శనగలు వేసుకున్నాను. టేస్టీగా ఉంటుంది. క్యాబేజీని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్‌లో ఎంత కుక్ అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా కుక్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటున్నాను. దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆలు ముక్కలు వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇది ఆలు కూడా కొంచెం 2 మినిట్స్ ఉంచిన తర్వాత కారం 2 టీ స్పూన్స్, సాల్ట్ తగినంత వేసుకొని కలపాలి. దీంట్లో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇది ఇలా ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఎందుకంటే తొందరగా మాడిపోతూ ఉంటుంది కాబట్టి ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచాలి. ఇది బాగా ఉడికిన తర్వాతనే టేస్టీగా ఉంటుంది. ఆలు తొందరగా ఉడకదు కాబట్టి మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత ఇలా టేస్టీగా తయారవుతుంది. మన ఆయిల్ కూడా మొత్తం బాగా పైకి వచ్చింది చూడండి. టేస్టీగా ఉడికినట్టే అర్థం. ఇది క్యాబేజీ రెడీ.